మున్ని ఆపదలో ఉంది. ఆపద ఎవరి వల్ల కాదు, ఆ హరి వల్లే. కొంగు పట్టి అడుక్కోటానికి వచ్చాను, కానీ నా కోసం మాత్రం కాదు బావా. నా కాపురాన్ని నిలబెట్టమనో, నీ తమ్ముడి భార్యగా నా స్థానాన్ని నాకు ఇమ్మనో, లేకపోతే రేపు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరని సంఘం అడిగితే మీ తమ్ముడి పేరు చెప్పమని అడగడానికి మాత్రం రాలేదు బావా. నా మున్నిని ఏం చేయకుండా వదిలేయండి. నీకు తమ్ముడినై పుట్టినందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? నీ కడుపున పుట్టని బిడ్డ కోసం నీ కడుపున పుట్టబోయే బిడ్డని దూరం చేసుకుంటావా? ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నేను నా బిడ్డను దూరం కానివ్వనక్క, దూరం కానివ్వను. అసలు ఈ జన్మలో ఆ ఇంటి గడప తొక్కకూడదనుకున్నాను. అయినా సరే మున్ని కోసం నా పంతాన్ని వదిలి ఆ ఇంటికి వెళ్ళాను. హరిబాబు గారి కాళ్ళ మీద పడ్డాను. అయినప్పటికీ ఆయన మనసు మారలేదు. అయినా నేను వదిలిపెట్టలేదక్కా. మున్నిని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తానక్క, ఏమైనా చేస్తాను. ఆ భగవంతుడు మన అమ్మ నాన్నల్ని ఎందుకు తీసుకెళ్ళిపోయాడు నాకిప్పుడు అర్థం అవుతుంది భార్గవి. అమ్మా నాన్నలు బ్రతికే ఉండుంటే మన జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుండేవి కావు కదా. నిన్నొక బిడ్డను తల్లిని చేయడం కోసం, నన్నొక తల్లికి బిడ్డను చేయడం కోసమే ఆ భగవంతుడు మన అమ్మ నాన్నల్ని దూరం చేశాడు. మనకింత నిస్వార్థమైన మనసు ఇచ్చాడు. నాకిప్పుడు పూర్తి నమ్మకం కలుగుతోంది భార్గవి. మున్నికేం కాదు. నువ్వు మున్ని మీద చూపిస్తున్న ప్రేమను చూశాకైనా ఆ భగవంతుడి మనసు కరిగే. ఆ భగవంతుడే మున్నికి అండగా ఉంటాడు. మున్నికేం కాదమ్మా, ఏం కాదు అక్క. అసలు ఈ విషయం భార్గవికి ఎలా తెలిసిందమ్మా? తెలియకుండా ఉంచమని చెప్పాను కదా. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను నాన్న. కానీ ఈరోజు ఉదయం ప్రియ ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలిసిన వెంటనే తను నిండు చూలాలని కూడా ఆలోచించలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హరి కాలు మీద పడింది. కనికరించి కరిగిపోవడానికి వాడేమన్నా మనసున్న మనిషా? మనిషి రూపంలో ఉన్న మృగం. వాడి దగ్గరికి భార్గవి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావడం మన అదృష్టం నాన్న. భార్గవి క్షేమంగా ఉండాలంటే మున్నికి ఎలాంటి ప్రమాదము జరగకూడదు. కానీ ఇప్పుడు ఆ హరి హత్య చేయడం మున్ని చూసేసిందన్న విషయం హరికి తెలిసిపోయింది. ఆల్రెడీ మున్నిని చంపడానికి ఇంటికి మనుషుల్ని కూడా పంపించాడా హరి. మన అదృష్టం బాగుండి అదే సమయానికి మాధవ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి మున్ని మనకి దూరం అయ్యుండేది. ఏదో ఒకటి చేయాలి నాన్న. లేదంటే మున్ని భార్గవి ఇద్దరు మనకి దూరం అయిపోతారు. మున్నిని కాపాడాలంటే ఒకే ఒక మార్గం ఉందమ్మా. మున్ని ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ హరి తెలుసుకోలేని చోట మున్నిని చాలా జాగ్రత్తగా దాయాలి. అలాంటి చోటు ఎక్కడుందన్నా? అంత జాగ్రత్తగా మున్నిని ఎవరు చూసుకుంటారు? మీ అమ్మ చూసుకుంటుందమ్మా. అమ్మ చూసుకుంటుందా? అంటే మున్నిని మన్నింటికి తీసుకెళ్దామంటారా? కానీ మున్నిగా మాత్రం కాదు, నా మనవరాలిగా, నీ కూతురిగా. మా ఇల్లు
మున్నిని మన ఇంటికి తీసుకెళ్దాం అంటారా? కానీ మున్నిగా మాత్రం కాదు, నా మనవరాలిగా, నీ కూతురిగా. అవునమ్మా, ఆ రోజు జీవన్ మీకున్నది మనవడు కాదు మనవరాలన్న విషయం ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మీ అమ్మ మున్నిని ఎలాగైనా చూడాలని పట్టుబడుతోంది. మున్నిని మన ఇంట్లో దాస్తే ఆ హరి కనుక్కోలేడు. అసలు మున్నిని మన ఇంట్లోనే దాస్తామన్న ఆలోచన ఆ హరికి రాదు. ఈ రెండు సమస్యలకి ఒకే పరిష్కారం. నువ్వేమంటావమ్మా? చాలా మంచి ఆలోచన నాన్న. మీరు అస్సలు ఆలస్యం చేయకుండా మున్నిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు మున్ని అమెరికాలో ఉన్నట్టు కదమ్మా. మనవరాల్ని ఇండియాకి తెస్తున్నామంటే ఏదో ఒక కారణం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాపతో పాటు తల్లి తండ్రి ఎవరూ వచ్చే పరిస్థితి లేదు కదా. జీవన్ని తీసుకొద్దామంటే జీవన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం అంత క్షేమం కాదు. పోనీ నిన్ను తీసుకొద్దామంటే ఈ సమయంలో నువ్వు భార్గవికి తోడుగా ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఇంకో 2 రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. పూర్తిగా నయమైన తర్వాత టాక్సీకి వెళ్దురు గాని. ఇప్పటికే 3 రోజుల నుంచి టాక్సీకి వెళ్ళలేదు. ఇంకో 2 రోజులు కూడా వెళ్ళకపోతే ఇల్లేలా గడుస్తుంది చెప్పు. నాకేం కాదులే గాని రేపటి నుంచి టాక్సీకి వెళ్తాను బోనా. అదిగో ఆ ముండుతనమే వద్దనేది. చూడండి, కనీసం చేయి కూడా పైకి లేపలేకపోతున్నారు. ఇలాంటప్పుడు డ్రైవింగ్కి వెళ్తారా మీరు? మీరు హాస్పిటల్లో ఉన్న 2 రోజులు మీకేమవుతుందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు బయటికి వెళ్తే మీకేమవుతుందోనన్న టెన్షన్తో నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేనండి. మీకు పూర్తిగా నయమైందన్న నమ్మకం కుదిరిన తర్వాతే నేను మిమ్మల్ని బయటికి పంపిస్తాను. అంతవరకు మిమ్మల్ని బయటికి పంపించే ప్రసక్తే లేదు. నాకు దెబ్బ తగిలిందని నువ్వు బాధపడుతున్నావు గాని అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తేనే భర్త మీద భార్యకెంత ప్రేముందో బయటపడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటేనే భార్యాభర్తల అనుబంధం బలపడుతుంది. పొరపాటును కూడా అలా మాట్లాడకండి. నా భర్త మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు. దాన్ని బయట పెట్టడం కోసం మీరు లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవద్దు. ఎందుకు బోనా? నేనంటే నీకంత పిచ్చి ప్రేమ. నాకేదో అయిపోతుందని ఎందుకలా భయపడిపోతావు? నాకేం కాదు బోనా, నీ తాళి చాలా గట్టిది. నేనిప్పుడే వస్తానుండండి. ఏమైంది బోనా? ఎందుకలా సడన్గా వచ్చేసావు? ఏం లేదండి, పొద్దునుంచి పాలు కాయలేదు. ఆలస్యమైతే విరిగిపోతాయని స్టవ్ మీద పెట్టొచ్చేశాను. ఆ విషయం గుర్తొచ్చి వచ్చేశాను. అన్నట్టు మీరు భోంచేసిన తర్వాత డాక్టర్ గారు టాబ్లెట్ వేసుకోవాలని చెప్పారు. తీసుకొస్తానుండండి. నమస్తే సార్. నమస్తే. కొంచెం ఒంట్లో బాగోలేక 4 రోజులు రాలేకపోయాను. తెలుసులేవయా, 10,000 కావాలని మీ ఆవిడని పంపావు కదా. నా భార్య మీ దగ్గరికి డబ్బుల కోసం వచ్చిందా? అదేంటే అంత ఆశ్చర్యపోతున్నావు? నీకు తెలియకుండానే మీ ఆవిడ నా దగ్గర డబ్బుల కోసం వచ్చిందా? అయినా నీలో ఏం చూసి అంత డబ్బు ఇస్తారనుకుందా మీ ఆవిడ? క్షమించండి,
నా భార్య మీ దగ్గరికి డబ్బుల కోసం వచ్చినట్టు నాకు నిజంగా తెలీదు. నేను హాస్పిటల్లో ఉండటంతో దిక్కుతోచక మిమ్మల్ని వచ్చి అడిగినట్టుంది. అబ్బో, మీ ఆవిడ చాలా గట్టి పిండంలా ఉందయో. నేను ఇవ్వకపోయినా ఎక్కడో దగ్గర 10,000 రూపాయలు సంపాదించి హాస్పిటల్లో గడిందన్నమాట. అది కూడా నీకు తెలియకుండా. నేను హాస్పిటల్లో ఉన్నాను కదా సార్. ఒంట్లో బాగోలేనప్పుడు డబ్బుల గురించి చెప్పి నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పకపోయి ఉండొచ్చు. సార్, టైం అయిపోతుంది. ట్యాక్సీ తీసుకెళ్ళొచ్చా? సరే, ఇదిగో తాళాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ. ఎందుకు ఇలా జరిగింది? తను 10,000 అప్పెందుకు అడిగింది? భువన డబ్బుల కోసం ట్యాక్సీ ఓనర్ దగ్గరికి వెళ్ళిందా? ఈ విషయం నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అసలు ఇంతవరకు నా దగ్గర ఏ విషయాన్ని దాచని భువన ఈ విషయం మాత్రం ఎందుకు దాచింది? అసలు 10,000 ఖర్చయిన విషయమే నాకు తెలియదే. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు? సార్, చైన్ తీసుకెళ్ళండి సార్.
చూసి